అందరికీ నమస్కారం. సినిమా గురించి చాలామంది చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. దాదాపుగా అన్ని విషయాలు కవర్ అయ్యాయి. సినిమా చాలా అద్భుతమైనటువంటి సినిమా, చాలా గొప్ప సినిమా. తప్పకుండా చూసి తీరవలసినటువంటి సినిమా అన్నది నా అభిప్రాయం. నేను నటుడిగా నా ప్రస్థానం మొదలైన తర్వాత నాకు డీజేటీల ద్వారా విశేషమైనటువంటి పేరు వచ్చిన తర్వాత సినిమాలు చేస్తున్న క్రమంలో నాలో ఉన్న, అంటే నేను అనుకుంటున్న ఒక నటుడు పరిపూర్ణమైనటువంటి పాత్ర పోషించింది వెంకటరామయ్య. ఇటువంటి పాత్రలు నాకు కావాలి, ఇటువంటి పాత్రలు నేను చేయాలి. ఈ సినిమా నాకు దొరకడం అతిశయోక్తి కాదు, కానీ ఒక వరం. ప్రతి పాత్ర పైన ఆ నటుడి లేదా నటి పేరు రాసి ఉంటుంది అనే దాన్ని నేను బాగా నమ్ముతాను. కొంతమంది దాటుకొని నా దగ్గరికి వచ్చిన పాత్ర వెంకటరామయ్య. ఈ సినిమాలో నేను చేసిన కొన్ని సన్నివేశాల్లో, కొన్ని బాధపడే సన్నివేశాల్లో ఎక్కడ కూడా గ్లిజరిన్ వాడలేదు. మీరు ఒక్కసారి సినిమా చూడండి. సన్నివేశ పరంగా ఆ సందర్భానుసారంగా వచ్చిన కన్నీళ్ళే తప్ప ఎక్కడ మీకు కృత్రిమంగా ఒక్క చోట కూడా కనబడకుండా చేసినటువంటి, మనసు పెట్టి చేసినటువంటి సినిమా వెంకటరామయ్య గారి తాలూకా. నేను ఎప్పుడూ ఏ సినిమా దయచేసి చూడండి, విజయవంతం చేయండి అని అన్నానే కానీ తప్పకుండా చూడండి, ఇటువంటి సినిమాలను ఆశీర్వదించండి, మమ్మల్ని అందరినీ ఒక్కసారి తెర మీద చూసి మీలో మీరు అన్వయించుకోండి అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇది సినిమా కాదండి, ఒక జీవితం, ఒక నిజ జీవితం. నాకు ఎంతో ఎంతో తృప్తినిచ్చినటువంటి పాత్ర వెంకటరామయ్య. నాకు భార్యగా వేయడం సుధా గారు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప మహదావకాశంగా నేను భావిస్తున్నాను. 1000కి పైగా సినిమాలు చేసిన సుధా గారు నా పక్కన చేయడం నిజంగానే నాకు ఒక తృప్తికరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. ఆ సుధా గారి ఆశీర్వాదాలు నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి నటుడు నటి మనసు పెట్టి మన కథ, మన సినిమా, ఇది మన వ్యవహారం అనుకుని చేసింది కాబట్టి మనసు పెట్టిన ఏదైనా కూడా, ఏ పనైనా కూడా, వంటైనా ఏదైనా అది రుచికరంగా మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ వెంకటరామయ్య గారి తాలూకా కూడా మిమ్మల్ని, అంటే ప్రేక్షకుల్ని, ప్రతి ఒక్కరిని వాళ్ళ గుండెలకి హత్తుకుంటుందని చెప్పేసి నేను గట్టిగా భావిస్తున్నాను. సినిమా చూడండి. ఇందులో పనిచేసినటువంటి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. మీడియా వాళ్ళందరినీ మరీ కోరుతున్నాను, మీరు మీకు చేయగలిగినంత సహాయం మాకు చేయండి, బాగా ప్రమోట్ చేయండి, సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. విజయవంతమయ్యే దిశగా మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.